ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ దాత స్వరూపాన్ని, శివశక్తి సేనను, నిస్వార్థ ఆత్మను, దయార్థ హృదయుడని, పదమా పదం భాగ్యశాలి ఆత్మను. ఈ క్షణం మాస్టర్ దాత స్వరూపంలో స్థితులై పరంపిత పరమాత్మ వారి సన్ముఖంలో ఈ శక్తివంతమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 18/12/2024. అవ్యక్త బాప్దాదా మురళి రివైజ్ డేట్ 13/2/2003. 13/2/2003 మురళి మనం రివైజ్ చేస్తున్నాం. మరి ఈ రోజు పరమాత్మ ఒక బ్యూటిఫుల్ పాయింట్ చెప్పారు. ఈ వర్తమాన అనగా ప్రజెంట్ సమయంలో మీ దయార్థ హృదయం మరియు దాత స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి. అది ఎలా ప్రత్యక్షం చేయాలి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం ఈరోజు మురళిలో తెలుసుకుందాం. ఈరోజు వరదాత బాబా భగవంతుడు ఏ స్వరూపంలో ఉన్నారు? ఈరోజు వరదాత భగవంతుడు మనల్ని ఏ స్వరూపంలో చూస్తున్నారు? జ్ఞానదాతలుగా, శక్తి దాతలుగా, గుణదాతలుగా, పరమాత్మ సందేశకులుగా బాబా పిల్లల్ని చూస్తున్నారు. ఒక్క క్షణం ఆ స్వరూపంలో స్థితులవుతాం. నేను ఆత్మ జ్ఞానదాతను, అందరికీ జ్ఞానం ఇచ్చే వారిని, శక్తి దాతను, అందరికీ శక్తులను ఇచ్చేవారిని, గుణదాతను, అందరికీ దివ్య గుణాలను ఇచ్చేవారిని, పరమాత్మ సందేశకుడని. పిల్లలు ప్రతి ఒక్కరూ మాస్టర్ దాతగా అయి ఆత్మలను బాబాకి సమీపంగా తీసుకొచ్చేందుకు మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తున్నారు. మరి ఈ విశ్వంలో అనేక రకాల ఆత్మలున్నారు. అది మనం ప్రాక్టికల్ గా చూస్తున్నాం. కొంతమందికి నాలెడ్జ్, జ్ఞానామృతం కావాలి, ఇంకొంతమందికి శక్తి కావాలి, ఇంకొంతమందికి గుణాలు కావాలి. మరి పిల్లలైన మీ వద్ద కూడా అన్ని రకాల ఖజానాలు అఖండంగా ఉన్నాయి. ప్రతి ఒక్క ఆత్మ యొక్క కోరికను పూర్తి చేసేవారు మీరు. రోజు రోజుకి సమయం సమీపంగా వస్తుంది. మరి మీరందరూ వారికి కావలసింది ఇవ్వడానికి నిమిత్తులుగా ఉన్నారు. మరి బాప్దాదా కూడా పిల్లల ఉల్లాస ఉత్సాహాన్ని చూస్తూ చాలా సంతోషిస్తున్నారు. ఒకవైపు అవసరం ఉంది, ఇంకొక వైపు ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి. ప్రపంచంలో అవసరం ఉంది, ఇంకొక వైపు పిల్లలైన మీరు ఉల్లాస ఉత్సాహాల్లో ఉన్నారు. అవసరమైన సమయంలో ఇచ్చే ఒక్క బిందువు కూడా ఎంతో మహత్వం ఉంది. కనుక ఈ సమయంలో మీరు ఇచ్చే కానుకను, సందేశానికి కూడా ఎంతో మహత్వం ఉంది. ఒక్కసారి మన లైఫ్ ని చెక్ చేసుకుందాం. ఈ ప్రపంచంలో ఎంత మందికి నేను పరమాత్మ సందేశాన్ని ఇవ్వగలిగాను? ఎంత మంది జ్ఞానపు దప్పికను తీర్చగలిగాను? ఎంత మందికి శక్తి కావాలి అనే సమయంలో వారికి శక్తి ఇవ్వగలిగాను? మరి ఈ వర్తమాన సమయంలో పిల్లలందరూ దయార్థ హృదయ మరియు దాత స్వరూపంలో ప్రత్యక్షమయ్యే సమయం. బ్రాహ్మణ ఆత్మలైన మీ అనాది స్వరూపంలో కూడా దాత తనకు సంస్కారం నిండి ఉంది. అందుకని ఏ చిత్రం గుర్తుపెట్టుకోవాలి? బ్యూటిఫుల్ పాయింట్.
కల్ప వృక్షం చిత్రం. ఆ వృక్షపు వేర్ల దగ్గర చూపించబడ్డ, ఎందుకంటే వేర్ల ద్వారానే ఏం చూసాము కల్పవృక్షంలో కింద మెడిటేషన్ చేస్తున్నట్టు, తపస్సు చేస్తున్నట్టు చూపించారు, గుర్తుంది కదా. మరి వేర్ల ద్వారా మొత్తం వృక్షం అందటికి అన్నీ చేరుకుంటాయి. మీ ఆది స్వరూపం దేవతా రూపం. దేవత అన్నదాన్ని అర్థమే దేవత అనగా ఇచ్చేవారు. దేవ అంటే ఇచ్చేవారు. మరి మీ ఆది స్వరూపం దేవతా స్వరూపం. వృక్షం కింద తపస్సు చేస్తున్నా కూడా ఆ వృక్షం యొక్క ఫౌండేషన్ ఏంటి? దేవీ దేవతా స్వరూపం కదా. సో దేవత ఇచ్చేవారు. మీ మధ్యకాల స్వరూపం ఏంటి? పూజనీయ చిత్రం. పూజనీయ చిత్రం కనుక మధ్యకాలంలో కూడా పూజ స్వరూపంలో మీరు అందరికీ వరదానాలను ఇస్తున్నారు. కనుక ఇప్పుడు కూడా పరమాత్మ సందేశకులైన మీరు విశ్వంలో బాబా యొక్క ప్రత్యక్షత సందేశాన్ని నలువైపులా వ్యాపింపచేయాలి. అనాది ఆది దాతాతనపు సంస్కారం ప్రతి ఒక్కరిలో సదా ప్రత్యక్షం అయి ఉండాలి. అనాది స్వరూపం, మధ్య స్వరూపం, ఆది స్వరూపం ఏ విధంగా ఉంది ఒక్కసారి చెక్ చేసుకుందాం. అనాది స్వరూపం, దాతా స్వరూపం, ఆత్మిక స్వరూపం, ఆది స్వరూపం, దేవతా స్వరూపం, మధ్య స్వరూపం, పూజ్య స్వరూపం. 3 స్వరూపాలు, 3 డిఫరెంట్ యాక్టివిటీస్. నేను ఆ యాక్టివిటీస్ చేయగలుగుతున్నానా చెక్ చేసుకోవాలి. ఈ బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరూ పరిశీలించుకోండి. దాత తనకు సంస్కారం కలవారికి గుర్తేంటి? వారు ఇస్తే మేమిస్తాం, వారు చేస్తే మేము చేస్తాం. అలా ఎప్పుడు సంకల్పంలో కూడా వారు అనుకోరు. నిరంతరం తెరిచియున్న భండారం, ఖజానాగా ఉంటారు. ఎవరికి ఏం కావాలంటే ఇస్తూనే ఉంటారు. బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లల దాతాతనపు సంస్కారాన్ని ఇప్పుడు చూస్తున్నారు. నెంబర్ వారిగా అయితే పిల్లలు ఉన్నారు. అది ఉంటూ నేను కూడా చేస్తాను అనే సంకల్పం ఇప్పుడు చేయండి. దాతాతనపు సంస్కారం కలవారిగా అయి అన్ని వైపుల నుండి సహయోగాన్ని ఇస్తూ ఉండండి. ఎలాంటి వారైనా, ఏ ఆత్మలకైనా సహయోగాన్ని ఇస్తూ ఉండండి. దాత తనకు సంస్కారం కలవారిగా ఉండి అన్ని వైపుల సహయోగాన్ని ఇవ్వండి. కేవలం ఆత్మల ద్వారానే కాకుండా ప్రకృతికి కూడా మీరు సహయోగిగా అవ్వాలి. ఎవరైతే సదా దాతగా అవుతారో ఆ పుణ్యానికి ఫలితంగా అవసరమైన సమయంలో సహయోగం, అవసరమైన సమయంలో సఫలత వారికి సహజంగా ప్రాప్తిస్తుంది. ఎవరికో సంకల్పం ఉంది, నేను ఇస్తుంటే నాకు అడ్వాంటేజ్ ఏంటి అని. దానికి బాబా ఆన్సర్ ఇచ్చారు. మీకు కావాల్సిన సమయంలో మీకు హెల్ప్ వస్తుంది, మీకు కావాల్సిన సమయంలో సఫలత, సక్సెస్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఈ సూక్ష్మమైన లెక్క కనుక సదా దాత తనకు సంస్కారం ప్రత్యక్ష రూపంలో ఉంచుకోండి. పుణ్య ఖాత 1కి 10 రెట్లు ఫలాన్ని ఇస్తుంది. అండర్లైన్ పాయింట్. పుణ్య ఖాత 1కి 10 రెట్లు ఫలాన్ని ఇస్తుంది కనుక పుణ్య ఆత్మగా అయి సంకల్పాల ద్వారా, మాటల ద్వారా, సంబంధ సంస్కారాల ద్వారా, సంకల్పాలు, మాటలు, సంబంధ సంస్కారాల ద్వారా పుణ్య ఖాతాను జమ చేసుకోండి. ఎగ్జాంపుల్, వాణి ద్వారా అంటే మీ మాటల ద్వారా ఎవరైనా బలహీన ఆత్మకి మీరు సంతోషాన్ని తీసుకురండి. వాణి ద్వారా బలహీన ఆత్మలకి సంతోషాన్ని తీసుకొని రండి. సెకండ్ పాయింట్, అలజడిలో ఉన్న వారికి మహిమలలో తీసుకురండి. మనసు బలహీనంగా ఉన్న వారికి మీ మాటల ద్వారా
ఉల్లాస ఉత్సాహంలోకి తీసుకురండి. సంబంధ సంస్కారాల ద్వారా వారికి శ్రేష్ట సాంగత్యపు ప్రభావం అనుభూతి చేయించండి. మాటల ద్వారా ఎలా ఉన్నా కూడా వారికి సంతోషాన్ని తీసుకురండి. బలహీనంగా ఉన్న వారికి వారి మహిమను చేసి వారిని ఉన్నతంగా తీసుకెళ్ళండి. సంబంధాల్లో మన శ్రేష్ట సాంగత్యం ద్వారా వారికి మన సాంగత్యపు ప్రభావంలోకి తీసుకురండి. ఈ విధి ద్వారా పుణ్య ఖాతాను మీరు జమ చేసుకోవచ్చు. ఈ జన్మలో ఎంత పుణ్యాన్ని జమ చేసుకుంటున్నానో అర్ధ కల్పపు పుణ్య ఫలాన్ని తింటారో అర్ధ కల్పపు మీ జడ చిత్రము ద్వారా, అంటే దేవీ దేవచ చిత్రం ద్వారా, వాయు మండలం ద్వారా పాపాత్మలని పాపాల నుండి ముక్తులుగా కూడా చేస్తారు. పతిత పావనులుగా అవుతారు. పతితంగా ఉన్న వారిని పావనంగా చేసేవారిగా అవుతారు. బాప్దాదా పిల్లల ప్రతి ఒక్కరి జమా ఖాతాను, పుణ్య ఖాతాని బాబా అయితే చేస్తున్నారు. మరి బాప్దాదా ఈ వర్తమాన సమయంలో సేవ చేసే విషయంలో పిల్లల ఉల్లాస ఉత్సాహాన్ని చూసి ఎంతో సంతోషిస్తున్నారు. మాటల ద్వారా, సాంగత్యం ద్వారా, మనసు ద్వారా, కర్మన ద్వారా చాలా మంది పిల్లల్లో సేవకు సంబంధించిన ఉల్లాస ఉత్సాహం చాలా మంచిగా ఉంది. అందరూ తమ తమ వైపుల నుండి సేవ ప్లాన్ ని ప్రాక్టికల్లో అయితే తీసుకొస్తున్నారు. ఇందుకు బాబా అయితే మనస్ఫూర్తిగా పిల్లలందరికీ అభినందనలు చెప్తున్నారు. మీరు చాలా బాగా సేవ చేస్తున్నారు. అన్నిటికంటే మంచి విషయం ఏమిటంటే, అండర్లైన్ పాయింట్, సంకల్పంలో మరియు సమయము బిజీగా అయిపోయాయి. అయినా కూడా అందరి సంకల్పాలు మరియు సమయం బిజీగా అయిపోయాయి. నలువైపులా చేసే సేవ ద్వారా ఇప్పుడు ఫిర్యాదులు తప్పకుండా పూర్తి చేసేసేయాలి అనే ఈ లక్ష్యం ఉంచుకోండి. కంప్లైంట్స్ ఇక పూర్తి చేసేసేయాలి. ఇది అండర్లైన్ పాయింట్. సంకల్పాల ద్వారా, సమయం ద్వారా బిజీగా ఉన్నా కూడా ఇది చేయాలి. బ్రాహ్మణుల దృఢ సంకల్పంలో చాలా శక్తి ఉంది. మన సంకల్పంలో ఎంత శక్తి ఉందో ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఒకవేళ బ్రాహ్మణ దృఢ సంకల్పం చేసినట్లయితే ఏదైనా ఎందుకని అవ్వలేదు అని అలా కాదు, కేవలం యోగాగ్ని జ్వాల రూపంలో చేయండి ఆ సంకల్పాన్ని. యోగం జ్వాల స్వరూపంగా అయినట్లయితే ఆ జ్వాల వెనుక ఆత్మలు స్వతహాగానే వచ్చేస్తారు. ఎందుకంటే జ్వాల అనగా వెలుగు లభించడం ద్వారా వారికి ఒక దారి కనిపిస్తుంది. ఇప్పుడు యోగం అయితే చేస్తున్నారు, కానీ ఆ యోగం ఎలా ఉండాలి? అండర్లైన్ పాయింట్, జ్వాలా స్వరూపంగా ఉండాలి. మీ దృష్టితో ఎటువంటి మెరుపు కావాలంటే ఆ దృష్టి ద్వారా ఏదో ఒక అనుభవాన్ని మీరు అనుభూతి చేయించాలి. ఒక్క క్షణం మన ఈ దృష్టిని చెక్ చేసుకుందాం. మన దృష్టితో ప్రతి ఒక్కరికి మెరుపు కనిపిస్తుందా? అనుభూతి చేయిస్తున్నామా? మరి బాప్దాదా విదేశీల వారిని చూశారు. సమయపు పిలుపు, కాల్ ఆఫ్ టైం అన్న సేవా విధి చాలా బాగా మంచిగా చేస్తున్నారు. చిన్న సంఘటన సమీపంగా తీసుకొచ్చారు. ప్రతి జోన్, ప్రతి సెంటర్ వారు కూడా మంచిగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఉల్లాస ఉత్సాహాలకు ఒక ప్రూఫ్ గా అవ్వాలి. నిశ్చింత చక్రవర్తులుగా అవ్వాలి. కొంచెం కొంచెం సేవా మార్గాన్ని పెంచుతూ ఉండాలి. మీ దృఢత అనే సీట్ పైన సెట్ అయ్యి నిశ్చింత చక్రవర్తులుగా అయ్యి మీరు సేవ చేయాలి. ఆత్మలకు సందేశం ద్వారా కానుకనైతే ఇస్తున్నట్లయితే దాత స్వరూపపు స్థితిలో మీరు సదా ఉంటారు. దాత తనకు పుణ్య ఫలంగా మీకు శక్తి లభిస్తుంది. అండర్లైన్ పాయింట్, మనం దాతగా అందరికీ ఇస్తూ ఉంటే అది పుణ్యం కాబట్టి రిటర్న్ మనకి శక్తి లభిస్తుంది. నడుస్తూ తిరుగుతూ స్వయాన్ని చేయించే ఆత్మగా కర్మేంద్రియాల ద్వారా
ఒక కర్మచారులుగా భావించాలి. నడుస్తూ తిరుగుతూ నేను ఒక కర్మచారిని, ప్రతి ఒక్కరికి చేయించేవారిని. ఈ స్మృతిని మీరు ఇమర్జ్ చేసుకోవాలి. ఈ నశ సంతోషంలో ఉన్నట్టయితే మీకు ఆటోమేటిక్ గా కంట్రోలింగ్ పవర్ అనేది వస్తుంది, మజా కూడా వస్తుంది మీరు సేవ చేస్తే. ఎందుకని వస్తుంది? ఎందుకంటే మీరు సాక్షులుగా అయ్యి కర్మ చేయిస్తున్నారు కనుక, చేయించే వారికి కర్మ చేయిస్తున్నారు అన్న దాన్ని పదే పదే పరిశీలించుకోండి. నేను చేయిస్తున్నానంటే నా పైన అటెన్షన్ వస్తుంది, నాకు మజా కూడా వస్తుంది. రోజు తన కర్మాచారులను తన ఆజ్ఞలో ఉంచుకోవాలి. ఆజ్ఞాపించి నడిపిస్తూ ఉండాలి. అలాగే ఆత్మ అన్ని ఆత్మిక స్వరూపంలో ఉండి స్మృతి చేసినట్టయితే ఎప్పుడు మీరు నిర్లక్ష్యం అనేది రాదు. ఈ కర్మాచారాలను కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, ప్రతి ఒక్క కర్మాచారాన్ని నేను ఆత్మ చేసే వారిని చేయిస్తున్నాను, ఆర్డర్ ప్రమాణంగా నడిపిస్తాను. ఇలా భావిస్తే ఆటోమేటిక్ గా కంట్రోలింగ్ పవర్ అనేది వస్తుంది. ఎప్పుడైతే ఈ కర్మాచారాలను ఆర్డర్ ప్రమాణంగా నడిపిస్తానో నాకు శక్తి కూడా వస్తుంది. స్వయం పరమాత్మ శక్తివంతుడు మనకి శక్తి ఇస్తారు కదా. మరి నేను ఆత్మ అనాథలుగా ఉన్న వారికి పరమాత్మ సందేశాన్ని ఎంతవరకు ఇస్తున్నాను, ఎంతవరకు సేవ చేస్తున్నాను అనేది చెక్ చేసుకోవాలి. సో ఈ విధంగా బాబా యాత్ర చెప్తున్నారు. నలువైపులా సర్వ స్వరాజ్య అధికారులకు సదా సాక్షితనం అనే సీట్ పైన సెట్ అయి అచంచలంగా స్థిరంగా ఉండే ఆత్మలకి సదా దాతాతనపు స్మృతి ద్వారా సర్వులకు జ్ఞానం, శక్తులు, గుణాలు ఇచ్చే దయాత హృదయాలకి తమ ముఖం ద్వారా బాబా చిత్రాన్ని చూపించే శ్రేష్ఠ ఆత్మలకి, సదా భాగ్యవంతులకి, సంతోషంగా ఉండే పిల్లలకి బాబ్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే చెప్తున్నారు. ऐसे बनाने वाले माता पिता बाप दादा को याद, प्यार और गुड मॉर्निंग, नमस्ते नमस्ते, ओम शांति. वरदानम కర్మయోగులుగా ఈ ప్రతి సంకల్పం వాక్కు కర్మను శ్రేష్టంగా తయారు చేసి నిరంతర యోగి భవ. కర్మయోగి ఆత్మలు ప్రతి కర్మను ఎలా చేస్తారు? యోగయుక్తంగా, యుక్తియుక్తంగా చేస్తారు. ఒకవేళ ఏ కర్మ అయినా యుక్తియుక్తంగా లేనట్లయితే, యోగయుక్తంగా లేనట్లయితే అదేమవుతుంది? ఒక సాధారణమైన కర్మ, ఒక వ్యర్థమైన కర్మ అయిపోతుంది. అందుకని కర్మయోగిగా అనగా ప్రతి క్షణం, ప్రతి సంకల్పం, ప్రతి వాక్కు శ్రేష్టంగా ఉండాలి. శ్రేష్టతకి చిహ్నం గుర్తేంటి? స్వమానంగా అయ్యి, సంతుష్టులుగా అయ్యి నిరంతరం ఆ కర్మ యోగి స్థితిలో ఉండి చేయటం. స్లోగన్: స్వయం ప్రియులు, లోకప్రియులు, ప్రభు ప్రియ ఆత్మలే ఎవరవుతారు? వరదాని ముక్తులుగా అవుతారు. సో నేను ఆత్మ అనాది, ఆది, మధ్య స్వరూపంలో ఉంది. ఏ విధంగా కర్మ చేస్తున్నాను అనేది చెక్ చేసుకుంటూ ఈరోజు మొలి యొక్క స్వమానం నేను దయాత హృదయ ఆత్మను. ఓకే, చల్ రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ యోగయుక్తంగా, యుక్తియుక్తంగా నా ప్రతి కర్మను నడిపిస్తాను. నేను చేసే ప్రతి కర్మ శ్రేష్టంగా, శుద్ధంగా, స్వచ్ఛంగా ఉంటుంది. నా ప్రతి కర్మతో
పరమాత్మ ప్రియ ఆత్మగా ఉంటాను. నా సంతుష్టత జీవితం ద్వారా ప్రతి ఒక్క ఆత్మని ఉల్లాస ఉత్సాహాల్లోకి తీసుకెళ్తాను. ఒక్క క్షణం నా అనాది స్వరూపం ఆత్మిక స్వరూపంలో స్థితులై ఈ ప్రపంచానికి శక్తివంతమైన కిరణాలను వ్యాపింపచేస్తూ ప్రతి ఒక్కరిని శక్తివంతంగా తయారు చేస్తున్నాను. ప్రతి ఒక్క ఆత్మను యోగ్యులుగా తయారు చేస్తున్నారు. ఈ యోగి జీవితం అద్భుతమైనది. ఈ యోగి జీవితం ద్వారా నిరంతరం లోకప్రియ ఆత్మగా అవుతున్నాను. ఒక్క క్షణం నా ఆది స్వరూపం దేవతా స్వరూపాన్ని స్మృతి చేసుకుంటాను. ఆ స్వరూపంలో నా ముఖ వర్చస్సుతో ప్రతి ఒక్కరిని సంతుష్టపరుస్తాను. ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలను ఇస్తాను. ప్రతి ఒక్కరిని ఉన్నతమైన ఆత్మగా చేస్తాను. ప్రతి ఒక్కరిని ఉల్లాస ఉత్సాహాల్లోకి తీసుకెళ్తాను. నేను ఆత్మ నా పూజ్య స్వరూపంలో స్థితులవుతున్నాను. పూజ్య స్వరూపంలో ప్రతి ఒక్కరిని పుణ్య ఆత్మగా చేయటానికి ప్రయత్నిస్తాను. ప్రతి ఒక్కరిని ఖజానాలతో నింపుతాను. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. ఇంతటి సేవా జీవితాన్ని నాకు ఇచ్చారే, సేవా మార్గాన్ని నాకు తెలియచేశారే. సదా ఒక యుక్తియుక్తుడిగా అయి పరమాత్మ సేవను సదా చేస్తూ సదా పరమాత్మ సందేశకుడిగా అవుతాను. నా సంపర్కం ద్వారా శక్తిశాలి ప్రభావంగా తయారు చేస్తాను. నా మాటలను మధురంగా చేసుకుంటాను. నా సంకల్పాలను స్థిరంగా చేసుకుంటాను. అందుకే నేను ఆత్మ దయార్థ హృదయుడని. ఓం శాంతి శాంతి శాంతి. నేను ఆత్మ శ్రేష్టమైన శక్తిని పరమాత్మ నుంచి తీసుకుంటే ఆ శక్తి ద్వారా నా సంకల్పాలను, మాటలను, కర్మలను శక్తివంతంగా చేయటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి.